జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 294వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే షష్టాంశః ప్రథమోధ్యాయః కలిస్వరూప వర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపగా దుశ్శీలా దుష్టశీలేషు కుర్వంత్యః సతతం స్పృహాం అసద్వృత్తా భవిష్యంతి పురుషేషు కులాంగానాః. దుష్ట స్వభావము కలవారై దుష్ట స్వభావము కల పురుషులయందే నిరంతరము అభిలాష కలవారై కులస్త్రీలు కూడా పురుషులయందు చెడు ప్రవర్తన కలవారయ్యెదరు. వేదాదానం కరిష్యంతి వటవశ్చాకృత పరివ్రతాః గృహస్థాశ్చ న హోష్యంతి న దాస్యంత్యు చితాన్యపి. బ్రహ్మచారులు వేదవ్రతము స్వీకరించకుండగానే వేదాధ్యయనమును చేతురు. గృహస్థులు హోమమును చేయరు. ఉచితమైన వాటిని కూడా దానము చేయరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వేదాదానమితి అకృతవ్రతాః వేదవ్రతరహితాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం వేదానాం అని, అకృతవ్రతాః వేదవ్రతరహితులగా. వానప్రస్థా భవిష్యంతి గ్రామ్యాహార పరిగ్రహాః భిక్షవశ్చాపి మిత్రాది స్నేహ సంబంధయంత్రణాః. ఇక వానప్రస్థాశ్రమమును స్వీకరించిన వారు గ్రామములో ఏర్పడు ఆహారమును తీసుకొనెదరు. ఇక సన్యాసులు కూడా మిత్రాది స్నేహ సంబంధ నియంత్రణ కలవారయ్యుందురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వానప్రస్థా ఇతి వనవాసినః వానప్రస్థాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము వానప్రస్థ అని. వానప్రస్థ అనగా వనములో ఉండువారు. అరక్షితహారో హర్తారః శుల్కవ్యాజేన పార్థివాః హరిణో జనవిత్తానాం సంప్రాప్తే తు కలౌ యుగే. కలియుగము రాగానే రాజులు ప్రజలను రక్షింపరు. పన్ను వ్యాజముతో ప్రజల ధనమును హరించువారయ్యెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అరక్షితారైతి శుల్క వ్యాజేనమితి వ్యపదిశ్య శుల్క వ్యతిరిక్తైర్దండైశ్చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అరక్షితారా అని. శుల్క వ్యాజేచ శుల్కమని చెప్పి శుల్కము కంటే ఇతరమైన దండములతో. యో యో అశ్వరాధనాగాఢ్యః స రాజా భవిష్యతి యస్య యస్య బలః సర్వః స భృత్య కలౌ యుగే. అశ్వరథ గజాది వాహనములున్నవాడే రాజు కాగలడు. బలహీనుడైన వాడు భృత్యుడు కాగలడు. వైశ్యాః కృషివణిజ్యాది సంత్యజ్య నిజ కర్మయత్ శూద్రవృత్యా ప్రవత్స్యంతి కారుకర్మోపజీవినః. ఇక వైశ్యులు తమ వృత్తి అయిన కృషి వాణిజ్యాదులను వదిలిపెట్టి శూద్రవృత్తి అయిన చేతి పనులతో బ్రతుకుచుందురు. భైక్షవ్రతపరా శూద్రాః ప్రవ్రజ్యాలింగినోధమాః పాషాండ సంశ్రయాం వృత్తిం ఆశ్రయిష్యంతి సత్కృతాః. ఇక శూద్రులు భిక్షువ్రత పరులయ్యెదరు. ఏ చిహ్నములను ధరించకుండగానే అధములు సన్యాసులుగా నుందురు. పాషండ ఆశ్రయ వృత్తిని అవలంబించి సత్కరించబడుచుందురు. దుర్భిక్షకరపీడాభిః అతీవోపద్రుతా జనాః గోధూమాన్నయవాన్నాఢ్యాన్ దేశాన్ యాస్యంతి దుఃఖితా. దుర్భిక్షము పన్ను పీడలతో బాగా బాధపడుచున్నను జనులు గోధుమాన్నము యవాన్నము బాగా లభించు దేశములకు వెళ్ళెదరు. వేద మార్గే ప్రలీనే చ పాషాండ్యార్జే తతో జనే అధర్మవృద్ధ్యా లోకానాం అల్పమాయుర్భవిష్యతి. వేద మార్గము లోపించగానే జనులంతా పాషాండ ధర్మమును ఆశ్రయించగా అధర్మము వృద్ధి చెందగా లోకులు అల్పాయుష్కుమంతులయ్యెదరు. అశాస్త్రవిహితం ఘోరం తప్యమానేషు వై తపః నరేషు నృపదోషేణ బాల్యే మృత్యుర్భవిష్యతి. నరులు శాస్త్రవిహితము కాని ఘోరమైన తపస్సు చేస్తుండగా రాజదోషముతో బాల్యములోనే మృత్యువు సంభవించును. భవితాయోషితాం సూతిః పంచషట్సప్తవార్షకీ నవాష్టదశవర్షాణాం మనుష్యాణాం తథా కలౌ. కలియుగమున స్త్రీలు 5, 6, 7, 8, 9, 10 సంవత్సరముల వయస్సుల్లోనే ప్రసవించెదరు. ఫలితోద్భవశ్చ దహితా తథా 12 వర్షికః నాతి జీవతి వై కశ్చిత్ కలౌ వర్షాణి 20. 12 సంవత్సరముల వయస్సులోనే తలనిరియును. ఏ ఒక్కడు 20 సంవత్సరముల కంటే ఎక్కువ బ్రతుకడు.
విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఫలితేతి వింశతిం నాతి జీవంతి కలేరంతే త్రయోవింశతిమితి చతుర్థోక్తం జీవనమితః పూర్వం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఫలితాన్ని వింశతిం నాతి జీవంతి 20 కన్నా ఎక్కువ బ్రతుకరు. కలియుగానంతమున 23 అని చతుర్థాంశమున చెప్పిన జీవము ఇంతకు ముందు మాట. అల్ప ప్రజ్ఞావృధాలింగా దుష్టాంతఃకరణా కలౌ యతస్తతో వినంక్ష్యంతి కాలేనాల్పేన మానవా. అల్పమైన బుద్ధి కలవారు, వ్యర్థమైన చిహ్నములను ధరించువారు, దుష్టమైన మనస్సు కలవారుగా నుందురు. ఏదో ఒక విధముగా మానవులు అల్పకాలములలోనే నశించెదరు. యదా యదా హి మైత్రేయా హానిర్ధర్మస్య లక్ష్యతే తదా తదా కలేర్వృద్ధి అనుమేయా విచక్షణైః. మైత్రేయ, ధర్మమునకు హాని కలిగినప్పుడల్లా వివేకము కలవారు కలివృద్ధి చెందుచున్నదని ఊహించవలెను. యదా యదా హి పాషండవృద్ధిర్మైత్రేయ లక్ష్యతే తదా తదా కలేర్వృద్ధి అనుమేయా మహాత్మిభిః. పాషాండ వృద్ధి జరుగుతున్న ప్రతిసారి మహాత్ములు కలివృద్ధి చెందుతున్నదని ఊహించవలెను. సశేషము. జై శ్రీమన్నారాయణ.